సినిమా ఓ రంగుల కళల ప్రపంచం. సినిమా అనేది ఒక కళ కాదు, 24 కళలు కలిస్తేనే ఓ సినిమా. దర్శకులు, నటీనటులు, సినిమాటోగ్రఫీ, మేకప్, ఎడిటింగ్ ఇలా ఓ సినిమా తయారవడానికి 24 కళలుంటాయి. దర్శకుడి ఆలోచన వెండి తెర మీదకు రావాలంటే ఎంతో తతంగం ఉంటుంది. 3 గంటల సినిమాకు 1,00,000 మందికి పైగా కొన్ని సంవత్సరాలు కష్టపడ్డారన్న విషయం మీకు తెలుసా? అప్పట్లో సినీ దర్శకులు దాసరి నారాయణరావు గారు ఉండేవారు. ఆయన ఓ ట్రెండ్ సృష్టించారు. తాను చేసిన సినిమాలో కనీసం ఓ 5 ముఖ్యమైన శాఖలన్నీ తానే చేసి టైటిల్స్లో తన పేరును సింగిల్ కార్డుగా వేసుకుని చరిత్ర సృష్టించాడు. అంటే కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, దర్శకత్వం మొత్తం ఆయనే చేసేవాడు. ఆయనైతే ఓ 5 శాఖలు చేశాడు. మరి 24 కళలు ఒక్కరూ చేస్తే ఎలా ఉంటుంది? అలాగే గంటల వ్యవధిలో సినిమా తయారైతే ఇంకెలా ఉంటుంది? ఆ ఆలోచనే అద్భుతం కదా. ఇప్పుడు ఆ బాధ్యత ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకుంది. తీసుకోవడమే కాదు, మున్ముందు మనం చూడబోయే సినిమాలు వీటి ద్వారానే అన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పటికే ఏఐ సంబంధించిన స్టూడియోలు కూడా వచ్చేశాయి. అది కూడా మన భారతదేశంలోనే. ఆ ఏఐ స్టూడియో ఎవరు, ఎక్కడ పెట్టారు? అలాగే ఈ ఏఐ వల్ల సినిమాకు లాభమా, నష్టమా? ఓసారి తెలుసుకుందాం. ఏఐ అనేది ఓ విప్లవాత్మకమైన టెక్నాలజీ. సినిమా అంటే ఒక దర్శకుడు, రచయిత, నటులు, కెమెరామ్యాన్ ఇలా ఒక పెద్ద బృందం కలిసి పనిచేసే కళ. కానీ ఇప్పుడు ఆ బృందంలో కృత్రిమ మేధస్సు కూడా చేరింది. ఏఐ పూర్తిగా ఇప్పటికైతే ఒక సినిమాను డైరెక్ట్ చేసిన ఉదాహరణ లేకపోయినా అనేక చిత్రాలు ఏఐ సాధనాలను వివిధ రూపాల్లో ఉపయోగిస్తున్నాయి. ఉదాహరణకు వేర్ ది రోబోట్స్ గ్రో అనే సినిమా చరిత్రలో ఒక మైలురాయి. ఇది పూర్తిగా ఏఐ సాధనాలతో తయారైన మొట్టమొదటి యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్. దీని పాత్రలు, దృశ్యాలు అన్ని ఏఐ టెక్నాలజీతో తీసినవే. ఇంకో ఆసక్తికరమైన ఉదాహరణ ది లాస్ట్ స్క్రీన్ రైటర్. పీటర్ లూయిస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా స్క్రిప్ట్ ను పూర్తిగా ఏఐ రాసిందే. ఒక మనిషి కూర్చుని కలం పట్టకుండానే ఏఐ ఒక పూర్తి సినిమా కథను రూపొందించగలదా అని నిరూపించేదే ఈ చిత్రం. అలాగే చెక్ పాయింట్ అనే సినిమా ఆరోన్ ఫిల్కీ మరియు జాస్ ఫాంగ్ చేత రూపొందింది. ఇందులో ఇమేజ్ జనరేటర్లు, చాట్ జీపీటీ వంటి సాధనాలు దృశ్యాలను సృష్టించాయి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే భారత్ నుంచి రాబోయే నైషా అనే సినిమా కూడా ఏఐ ద్వారా తయారవుతుంది. ఇవన్నీ చూస్తే ఏఐ సినిమా పరిశ్రమలో ఒక కొత్త అధ్యాయాన్ని రాయబోతోందని అర్థమవుతోంది. ఏఐ కేవలం సినిమాలను సృష్టించడమే కాదు, సినిమా నిర్మాణంలో ఒక శక్తివంతమైన సాధనంగా కూడా మారుతోంది. ఉదాహరణకు స్క్రిప్ట్ రాయడంలో ఏఐ అద్భుతంగా పనిచేస్తుంది. ఒక రచయిత స్క్రిప్ట్ రాసినప్పుడు ఏఐ దాన్ని చదివి సమస్యలను గుర్తిస్తుంది. ఎక్కడ కథ బలహీనంగా ఉంది, ఎక్కడ మెరుగుపడాలో సూచనలు ఇస్తుంది. ఇది స్క్రిప్ట్ రైటింగ్ను వేగవంతం చేస్తుంది. అంతేకాదు, పాత్ర యానిమేషన్లో కూడా ఏఐ మాయాజాలం చేస్తోంది. వేర్ ది రోబోట్స్ గ్రోలో చూపినట్లు ఏఐ రియాలిటీకి దగ్గరగా యానిమేషన్లను సృష్టిస్తుంది. ఒకప్పుడు ఈ యానిమేషన్ కోసం గంటల తరబడి చేతితో గీసే పనిని ఇప్పుడు సెకండ్లలో పూర్తి చేస్తుంది ఏఐ. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలోనూ ఏఐ అనేది ఒక వరమని చెప్పాలి. కష్టమైన విజువల్స్ను సృష్టించడం, మెరుగుపరచడం ఇవన్నీ సమర్థవంతంగా తక్కువ ఖర్చుతో చేయగలుగుతోంది. ఏఐ ఇలా సినిమా నిర్మాణంలో ప్రతి అడుగులో తన ముద్ర వేస్తోంది. ఇప్పుడు ఏఐ అనేది టెక్నికల్గా మాత్రమే కాదు, సినిమా కథల్లో కూడా హీరోగా, విలన్గా కూడా కనిపిస్తోంది. అలెక్స్ గార్లాండ్ దర్శకత్వంలో వచ్చిన ఎక్స్ మెషినా ఏఐ చేసిన అద్భుతాలను చూపించింది. ప్రపంచ ప్రముఖ దర్శకుల్లో ఒకరైన స్టీవెన్ స్పీల్బర్గ్ యొక్క ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవులపై ఏఐ ప్రభావాన్ని ఎలా ఉంటుంది అనేది చూపించారు. ట్రాన్స్సెండెన్స్లో ఓ మెషిన్ మనిషి స్పృహను పొందితే ఏమవుతుందో ఊహించారు. బ్లేడ్ రన్నర్లో కృత్రిమ మానవులైన రెప్లికాంట్స్తో నిండిన డిస్టోపియన్ భవిష్యత్తు కనిపిస్తుంది. రోబోట్ సెంటియేట్ ఏఐ రోబోట్ల ప్రమాదాలను చూపిస్తే వెస్ట్ వరల్డ్ ఏఐ తిరుగుబాటు గురించి ఆలోచింపజేస్తుంది. అవెంజర్స్ ఏజ్ ఆఫ్ ఆల్ట్రాన్లో టోనీ స్టార్క్ సృష్టించిన ఆల్ట్రాన్ మానవాళిని నాశనం చేయాలని నిర్ణయిస్తుంది. ఆఫ్టర్ యాంగ్ యంత్రాలతో భావోద్వేగ బంధాల గురించి చర్చిస్తుంది. ఐయామ్ మదర్లో ఒక ఏఐ రోబోట్ తల్లి పాత్రలో కనిపిస్తుంది. అలాగే మైనారిటీ రిపోర్ట్ సినిమాలో టెక్నాలజీపై ఆధారపడడం వల్ల వచ్చే రిస్కులను హెచ్చరిస్తుంది. ఈ సినిమాలన్నీ ఏఐని ఒక ఆలోచనగాను, ఒక సమస్యగాను చూపించాయి. ఇప్పుడు చెప్పుకున్న చిత్రాలన్నింటిలోనూ ఏఐ టెక్నాలజీని వాడి చేసిన చిత్రాలే. ఈ సినిమాలలో ఏఐ టెక్నాలజీ ఓ ఎత్తైతే దర్శకుల క్రియేటివిటీ మరో ఎత్తు. బాలీవుడ్లో ప్రముఖ నటుడు, దర్శకుడు అజయ్ దేవగన్ ఇప్పుడు ఒక సరికొత్త అడుగు వేశారు. ఆయన ప్రిజ్మిక్స్ అనే ఏఐ ఆధారిత మీడియా కంపెనీని ప్రారంభించారు.
ఈ కంపెనీ జనరేటివ్ ఏఐ స్టోరీ టెల్లింగ్ పై పెడుతుంది అంటే ఏఐ స్వయంగా కథలను సృష్టిస్తుంది. ఇది బాలీవుడ్లో ఏఐ వాడడానికి ఓ పెద్ద అడుగు అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికీ కొన్ని స్టూడియోలు స్క్రిప్ట్ రాయడం, పోస్ట్ ప్రొడక్షన్, మార్కెటింగ్ వంటి వాటిలో ఏఐని ఉపయోగిస్తున్నాయి. కానీ ఇలాంటి ప్రయత్నాలు మరిన్ని నిర్మాణ సంస్థలను ఏఐలో పెట్టుబడి పెట్టేలా చేస్తాయి. ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే భారతదేశంలో మొట్టమొదటి ఏఐ జనరేటెడ్ ఫీచర్ ఫిల్మ్ నైషా ఈ మే నెలలో థియేటర్లలోకి రాబోతోంది. ఇది ఒక పెద్ద మైలురాయి. ఏఐ ఎలా సినిమా నిర్మాణంలో విప్లవం తెస్తుందో దీపంకర్ ముఖర్జీ అనే నిపుణుడు వివరించారు. పీరియడ్ డ్రామాల్లో ఆథెంటిక్ కాస్ట్యూమ్స్ డిజైన్స్ కోసం ఏఐని ప్రీ ప్రొడక్షన్ విజువలైజేషన్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీనివల్ల బడ్జెట్లో పెద్ద మార్పు వస్తుంది. విదేశీ లొకేషన్లలో షూటింగ్ చేయాల్సిన అవసరం తగ్గుతుంది. ఇటీవల వారు ఒక మ్యూజిక్ వీడియోను కూడా చేశారు. అందులో ఆయుష్మాన్ ఖురానా పాడుతుంటే ఏఐ జనరేటెడ్ క్లోన్ ఆయనను స్క్రీన్ పై చూపించింది. ఎంత అద్భుతంగా ఉందో ఊహించండి. ఇక హరికృష్ణన్ పిల్లై అనే డీజీ మార్కెటింగ్ ఏజెన్సీ ది స్మాల్ బిగ్ ఐడియా సహ వ్యవస్థాపకుడు ఏఐ గురించి మాట్లాడుతూ స్టోరీ బోర్డింగ్లో ఏఐ ఒక గేమ్ చేంజర్ అని అన్నారు. ఇది స్క్రిప్ట్లు వేగంగా రాస్తుంది అన్నారు. దీనివల్ల విజువల్ కాన్సెప్ట్ త్వరగా వస్తున్నాయని, ఇది దర్శకులకు చాలా ఉపయోగకరంగా ఉంటూ ముఖ్యంగా ప్రీ ప్రొడక్షన్ వేగంగా మార్చుతోంది అన్నారు. అలాగే స్క్రిప్ట్ రాసేటప్పుడు ఏఐ రిఫరెన్సింగ్ టూల్ చాలా హెల్ప్ అవుతోంది. విజువల్ ఎఫెక్ట్స్లో కూడా ఏఐ పెద్ద అడుగులు వేస్తోంది. అయితే కొన్ని పరిమితులు ఇంకా ఉన్నాయి. ఉదాహరణకు షేక్ హ్యాండ్ వంటి ఒరిజినల్ చేతి కదలికలు ఇంకా ఆర్టిఫిషియల్గానే ఉన్నాయి. కానీ కొన్ని ఎలిమెంట్స్ను ఏఐ చాలా సమర్థవంతంగా చేస్తోంది. మార్కెటింగ్ విషయంలోనూ ఏఐ తన సత్తా చూపిస్తోంది. మెర్రీ క్రిస్మస్ సినిమా కోసం ఏజెన్సీ కత్రినా కైఫ్, విజయ్ సేతుపతి ఉన్న ఏఐ జనరేటెడ్ పోస్టర్లను రూపొందించింది. ఇవి చూస్తే ఆకర్షణీయంగా, సరికొత్తగా అనిపిస్తాయి. ప్రీ ప్రొడక్షన్లో స్క్రిప్ట్ బుక్ వంటి సాధనాలు స్క్రిప్ట్లను విశ్లేషిస్తాయి, ప్రేక్షకుల స్పందనను ఊహిస్తాయి, కథను మెరుగుపరుస్తాయి అని వైట్ రివర్స్ మీడియా నుంచి వీరేన్ వెసువాలా చెప్పారు. మార్కెటింగ్ వ్యూహాలను కూడా ఏఐ మార్చేస్తోంది. ప్రేక్షకుల ప్రవర్తనను విశ్లేషించి క్యాంపెయిన్లను ఆప్టిమైజ్ చేస్తూ ఎంగేజ్మెంట్ను మెరుగుపరుస్తోంది. ఏఐ స్క్రిప్ట్లను కూడా రాయగలదు, కొత్త ఆలోచనలను అందిస్తుంది. ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్లో విజువల్ ఎఫెక్ట్స్, కలర్ గ్రేడింగ్, ఎడిటింగ్ను ఏఐ వేగవంతం చేస్తోంది. డిస్నీ యొక్క ఫేస్ డైరెక్టర్ వంటి ఏఐ టెక్నాలజీలు నటుల పెర్ఫార్మెన్స్లను సరిగ్గా అనలైజ్ చేస్తాయి. స్వతంత్ర నిర్మాతలు కూడా సరసమైన ఏఐ ఎడిటింగ్, ప్రొడక్షన్ సాధనాలను ఉపయోగిస్తున్నారు. ఏఐ వేగవంతమైన స్క్రిప్ట్లు, తెలివైన విజువల్స్, తక్కువ బడ్జెట్లతో సృజనాత్మకతను మెరుగుపరుస్తూ స్టోరీ టెల్లింగ్ను డిస్రప్ట్ చేస్తోంది. బాలీవుడ్ ఇప్పటికే ఈ కొత్త యుగంలో అడుగుపెట్టింది. మరి మన టాలీవుడ్తో సహా మిగతా సినీ పరిశ్రమలు కూడా ఏఐని పూర్తిగా ఎప్పుడు ఉపయోగిస్తారో చూడాలి. ఏఐ చేసే పని అంతా బాగుంది, కత్తికి రెండు వైపులా పదును ఉంటుందన్నట్టు ఈ ఏఐ వల్ల లాభాలే కాదు, నష్టాలు కూడా ఉన్నాయి. లాభాలు ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం. అయితే ఏఐతో నష్టాలు కూడా ఉన్నాయా? అవును, ఉన్నాయి. దీనివల్ల చాలా మంది తమ ఉపాధి కోల్పోతారు. ఉదాహరణకు ఓ సినిమాలో ముఖ్యమైన నటీనటులనే తీసుకుందాం. ఏఐ ఆధారిత నటీనటులు ఓ సినిమాలో నటింపజేస్తే మరి నిజమైన నటులు వాళ్ల పనిని కోల్పోయినట్లే కదా. అలా ఒక నటనే కాదు, కొంచెం లోతుగా చెప్పాలంటే సినిమాకి సంబంధించిన 24 కళలు ప్రభావితమవుతాయి. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఏఐని చూడ్డానికి, చేయడానికి బాగుంది. కానీ అక్కడే ఆ 4 శాఖలకు సంబంధించిన వాళ్ళకి పని లేనట్టే కదా. కాస్తంత నాటుగా చెప్పాలంటే ఏఐ వాళ్ళ కడుపు కొట్టినట్టే కదా. ఏఐ టెక్నాలజీ మంచిదే, కానీ ఏది ఎంతవరకు వాడాలో అంతే వాడితే మంచిది, లేదంటే అనర్థం.